శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చెప్పుకున్నాం ఎటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. అయితే చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఆ ఫలితాలు చూసిన తర్వాత ఏమండి, ఇప్పుడు పలానా దగ్గర పాపగ్రహం ఉన్నందుకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, కానీ అవి కంపల్సరీ ఒక్కోసారి మనకి చేయవలసి వస్తుంది. అంటే అలాగా, ఉదాహరణకు వృషభ లగ్నం ఉంది, పంచమంలో కేతువు, సంతాన విషయంలో జాగ్రత్త అన్నారు. అదేవిధంగా కుంభలగ్నం ఉంది, లగ్నంలో శని, కాబట్టి వారి యొక్క లైఫ్ విషయంలో జాగ్రత్త అన్నారు. కానీ దానికి ఏదైనా పరిహారం ఉంటుందా? మేము కంపల్సరీ ఇప్పుడు వృశ్చిక లగ్నం చతుర్థంలో శని, కానీ చతుర్థంలో శని ఉన్నందుకు వాహనము గృహ విషయాలు జాగ్రత్త, మరి తీసుకోకుండా ఉండలేము, అలా ఒక్కోసారి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగా ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ఫలానా గ్రహం ఉండడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి మంచి కూడా చెప్పారు. కానీ దానికి ఏదైనా మేము అది కంపల్సరీ చేయవలసి వస్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి దానికి ఒక్కొక్క రాశి వారికి, రాశి తెలిసిన వారి రాశి లేదా లగ్నం తెలిస్తే ఇంకా మంచిది, ఏం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు లగ్నంలో కేతు సంచారము, సప్తమంలో రాహు సంచారము, ఆరులో శని. ఆరులో శని మంచివాడి, దాని గురించి ఏం టెన్షన్ అక్కర్లేదు. కాకపోతే ఈ సంవత్సరం అంతా మరి చాలామందికి నేనేం చెప్పానంటే, కొంత వైరాగ్యంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో. కేతు ఈజ్ వైరాగ్యానికి, జ్ఞానానికి కారకుడు. కాబట్టి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేవాడు కేతువు. మీకు వైరాగ్యం వల్ల జ్ఞానం వస్తుంది. అయ్యో, నేను దేని గురించి నేను తపన పడ్డాను, ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు బాధపడుతున్నాను అనే విషయాన్ని చెప్తుంది అది. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక విషయం దూరం అయితేనే దాని వాల్యూ తెలుస్తుంది, దగ్గరగా ఉన్నంతకన్నా దాని వాల్యూ తెలియదు. అలా ఏంటంటే, ఆ కేతువు ప్రభావం ఏం చేస్తుంది అంటే, కొన్ని విషయాలు మీకు కొంతకాలం దూరం చేసి మళ్ళీ ఇప్పిస్తుంది అది జరిగిపోగానే. అందుకని కొంత వైరాగ్య స్థితిలో ఉంటూ ఉంటారు. అదేవిధంగా సప్తమంలో రాహు ఉన్నందుకు ఏమిటి, మీ సంబంధాలన్నీ కూడా విదేశీ సంబంధంగా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మన లగ్నంలో కేతువు గురించి మనం మాట్లాడుకుందాం. గోచారంలో ప్రజెంట్ లగ్నంలో కేతువు ఉన్నందుకు ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ధ్యానము అంటారు లేదా మెడిటేషన్ అంటారు. ఎక్కువగా మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో గణపతిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారో, ఇక్కడ వీళ్ళకి ఒక యోగం కూడా ఇది. ఎందుకంటే లగ్నంలో కేతు సంచారం జరిగేటప్పుడు, లగ్నం కావచ్చు రాశి కావచ్చు, కన్యా లగ్నం వారు కన్యా రాశి వారికి మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి ఎప్పుడైనా లగ్నంలో కేతు సంచారం జరిగేటప్పుడు. ఎందుకంటే మూలాధార చక్రానికి అధిపతి గణపతి కావున ఈ గణపతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది దానివల్ల. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, దానికి కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు స్టార్టింగ్ దీంట్లో అని మనం చెప్పుకున్నాం. ఇది ఫస్ట్ 2 months కూడా కొంతవరకు దాని ప్రభావం జూన్ వరకు ఉంటుందని. కాబట్టి వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు అది ఒక్కోసారి గొడవలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు. అంటే ఉగాది నుంచి ఒక 2 నెలల పాటు ఆ ప్రభావం ఉంటుంది. అందుకని ఏంటి, పర్టికులర్గా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, అంటే ఎవరితోనైనా పార్ట్నర్స్తో ఇది గొడవలాగా అవ్వబోతుంది అన్నప్పుడు కాస్త అభిషేకం చేసుకోవడము, లక్ష్మీ నృసింహస్వామికి స్వామి యొక్క బొమ్మ ఏదైనా ఉంటే దానికి పసుపు గంధము నీటితో అభిషేకం చేయడం. దానివల్ల ఏమవుతుందంటే, అగ్రెసివ్గా మీకు జరిగేటువంటి గొడవల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల మీకు కలిగేటువంటి నష్టం చాలా మటుకు తగ్గుతుంది. అదొకటి. అలాగే సప్తమరాహు ఉన్నందుకు సర్వసాధారణంగానే విదేశీ సంబంధించిన సంబంధాలు కుదురుతాయని చెప్పుకున్నాము. అది ఎందుకంటే, ఇప్పుడు గోచారంలో ఉండే గ్రహం ఎటువంటి యాక్టివిటీస్ని, ఎటువంటి ఎనర్జీని ఇస్తుందో అటువంటివే వారికి దగ్గరగా అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఒకటి. ఎలా అంటే, మనం చూడండి, ఇప్పుడు ఒక్కోసారి మనం సర్చింగ్ ఉంటుంది మనకి ఫోన్లో, మనం ఏదైనా ఉదాహరణకు సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్గా అది ఇస్తూ ఉంటుంది. అలాగే మనకి ఏ ప్లానెట్ ఎక్కడికి వచ్చిందో దానికి రిలేటెడ్గానే అది ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ మధ్య వచ్చే పెళ్లి సంబంధాలన్నీ విదేశీ సంబంధాలే వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంచెం వేరే దీంట్లో, అంటే సేమ్ ఒకటేనండి, కాకపోతే కొంచెం మాకు వాళ్ళకి ఈ క్యాస్ట్ అంటూ ఉంటుంది, దాంట్లో కొంచెం వేరే దాంట్లోకి వెళ్ళడం,
ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సమయంలో. అయితే మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం నిత్యము నేను చెప్పినట్టుగా గణపతి ధ్యానం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి జాతక చక్రం తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, నక్షత్రం ఏమిటో కూడా తెలియదు. మరి అలాంటి వారు ఈ ఉగాది నుంచి మా జీవితం చాలా బాగుండాలంటే ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటిది ఎవరు అంటే ఆ పరమాత్మ. ప్రతి దాంట్లోని ఉన్నటువంటి అంటే కనబడే ప్రతి పదార్థము పరమాత్మే, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జాతకం ఎలా ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి దాంట్లోని ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించుకుంటూ లోపల ఉన్నటువంటి శక్తి, అది నడవడానికి గల శక్తి అమ్మవారిని మీరు ఎప్పుడైతే భావిస్తారో కంప్లీట్గా, మీకు జరిగేటువంటి లైఫ్లో జరిగేటువంటి ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ అప్ అండ్ డౌన్స్లో కూడా పరమాత్మని చూస్తారు. అర్థమైందండి? నాకు ఇవేమీ తెలియవు, శరణాగతి అంటారు దాన్ని. అయితే ఇక్కడ చాలామంది ఏమిటంటే గోచార ఫలితాలు చూసి ఏమండి ఇక్కడ ఇలా ఉంది కదా, అమ్మో ఇది ఏదో అవుతుందేమో అని అనుకుని ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాల కంటే మీ జన్మజాతక ఫలితాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే కర్మ పూర్వజన్మల్లో చేశారో ఆ కర్మ ఆధారంగా గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. దానివల్ల మీరు మంచిని పొందుతుంటారు, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇంకొకరికి అది మంచి చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సైకిల్ పంచర్ అయింది, లేకపోతే ఒక వెహికల్ పంచర్ అయింది, నీకు పంచర్ అయింది ఇబ్బంది, కానీ ఆ పంచర్ చేసే అతనికి అది ఒక మంచి జరుగుతుంది. నీకు కడుపు నొప్పి వచ్చింది, నీకు ఇబ్బందే, కానీ ఒక డాక్టర్కి అది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది అతనికి ఒక ఉపాధిగా. కాబట్టి ఏమిటి, ఎంతసేపు నీ వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా, నీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ ఇంకోటి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ధోరణితో ఉంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒకటి అంటే తగ్గడం అంటే ఇన్ సెన్స్ అర్థం చేసుకుంటాం దాన్ని. అయితే ఇక్కడ జన్మజాతకం ముఖ్యమైన ఎందుకు అంటున్నానంటే, మీ జన్మజాతకంలో లగ్నం ఏదైతే ఉందో దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ లగ్నం ఏమిటి, అది ఉన్న స్థితి ఏమిటి, దానివల్లే మీ యొక్క జీవితంలో ఆ స్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, బలంగా ఉంటే పర్లేదు, బలహీనంగా ఉంటే ఎలా బలపరచుకోవాలని మన జన్మజాతకంలో ఉంటుంది. దీంతోపాటు అతి ముఖ్యంగా ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి ఎలా ఉన్నాడు మన పర్సనల్ చార్ట్లో. ధనాధిపతి బాగున్నాడు, డోంట్ వరీ. ఇబ్బంది పడుతున్నాడు, ఏ గ్రహాల ద్వారా కనెక్ట్ అయింది, ఇబ్బంది ఎలా దాన్ని తొలగించుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, నడవలేకపోతున్నాం, నడుస్తుంటే ఇంకా గుచ్చుకుంటుంది. వెంటనే ఏం చేస్తాం, మనం ఆగి ఆ ముళ్ళుని జాగ్రత్తగా ఇంకొక పిన్నీస్ పెట్టో ఏదో పెట్టి తీసేసి అప్పుడు మనం ఫ్రీగా నడవగలుగుతాం. అలాగే ఈ ముళ్ళు ఇంకో గ్రహం అనుకోండి, కాసేపు మన కాలు ముళ్ళు, ఇప్పుడు ఇది గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ అదేవిధంగా మీ ధనాధిపతి ఏదో బ్లాకేజెస్లో ఉంటుంది, ఆ బ్లాకేజ్ ఏ గ్రహం ద్వారా జరిగిందో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలా ఒకటి కాదు రెండు కాదు, మీ తృతీయాధిపతి అంటే మీకు సహకరించే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు మాటి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, దానికి పరిహారం ఏమిటి అంటే దానికి ఏమిటి పరిహారము, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం పరిహారం. గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, గృహయోగం నాకు లేదా, విద్యాయోగం నాకు లేదా అనుకుంటూ ఉంటారు. దాన్ని చతుర్థాధిపతిని బట్టి చూస్తూ ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలో చూడాలి. సంతాన అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా సంతాన అభివృద్ధిలోకి వెళ్ళాలండి, మా పిల్లలు మాలా ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు, కొంచెం వాళ్ళైనా బాగుండాలి, ప్రతి తల్లిదండ్రి తపన పడుతూ ఉంటారు. దానికి సంతాన కారకుడు ఎలా ఉన్నాడు, సంతానం అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రుణరోగ శత్రు తగ్గాలంటే ఉపాసనా మార్గం, అంటే పంచమాధిపతి ఎవరయ్యారు, పంచమాధిపతిని బట్టే మీకు ఉపాసన అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారానే మీరు రుణరోగ శత్రువుల్ని జయించగలుగుతారు. ఆ రకంగా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, మీకు వివాహ సమయం కానివ్వండి, ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, మీకు వ్యాపారం చేస్తే బాగుంటుందా, అది ఇక్కడ చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా. ఎందుకంటే చాలామందికి ఏమిటంటే ఉద్యోగం ఇక్కడ వెతుక్కుంటూ ఉంటారు, ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, వీళ్ళ టాలెంట్కి తగ్గ ఉద్యోగం రాదు, అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు, అంటే ఏమిటండి అసలు నా టాలెంట్ ఏమిటి, ఉద్యోగం ఏమిటి అని. కానీ అదే మీకు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఎందుకు విదేశీ ఉద్యోగ యోగం ఉంటుంది. ఆ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఏ మహాదశ బాగా యోగిస్తుంది అనేటువంటిది కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఒక దశ నడుస్తుంది, ఇంకో 4 ఏళ్ళలో ఇంకో దశ వస్తుంది, అది సూపర్ దశ. అది కనుక మనకు తెలిసింది ఇంకో 4 ఇయర్స్ తర్వాత అద్భుతమైన దశ ఉంది అని, అప్పుడు ఏం చేస్తాం మనం, అయ్యా అప్పుడు అద్భుతమైన దశ ఉందా, ఓకే పర్లేదు, నేను కష్టపడతాను ఈ 4 ఇయర్స్ కదా,
అని ఒక ఆశతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రకంగా జన్మజాతకంలో అన్ని విషయాలు ఉంటాయి. మరి ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏమండి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? గోచారం అనేటువంటిది బయటుండే వాతావరణం లాంటిది, బయటుండే సిచ్యువేషన్స్ లాంటిది, బయటుండే ట్రాఫిక్ లాంటిది, బయటుండే మార్కెట్ లాంటిది. దాన్ని అంచనా వేసుకుంటూ మన జీవితాన్ని ఎలా అయితే, మన జీవితంలో నిర్ణయాలు, మనం చేసే బిజినెస్ అన్ని ఎలా నిర్ణయం తీసుకుంటామో, ఈ గోచార గ్రహాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకి అనుగుణంగా నేను అలాగా నడుచుకోవాలి అనేటువంటి చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా మీ జాతకం అమ్మవారిని నమ్ముకున్నారా, అమ్మని నమ్ముకున్న వాడికి ఎలా అయితే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి దేనికి లోటు ఉండదు. శ్రీమాత్రే నమః.